అండి. ఈరోజు మా లంచ్ రెసిపీ ఏంటో చూపిస్తానండి. ఈరోజు మా కూర ఏంటంటే ములక్కాయ టమాటా వండుతున్నానండి. ఆల్రెడీ తరిగేసి ఉంచుకున్నానండి. ములక్కాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. పులుసు కాదండి, కూర వండుతున్నాను మామూలు. చాలా బాగుంటుందండి. ములక్కాయ టమాటా కూర ఎలా వండుతాను ఏంటనేది చూడండి. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకున్నానండి. హీట్ అవుతుంది. హీట్ అయిందండి. ఆయిల్ వేసుకుందాం. తిరగమూత గింజలు వేసుకుందామండి వేడేలో. శనగపప్పు వేసానండి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు. బాగుంటుందండి కూర. కొద్దిగా ఇంగువ. దీంట్లోనే పసుపు వేసుకుందామండి. ముందు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. మూత పెట్టుకుందామండి. సాల్ట్ వేసుకుందామండి. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు ములక్కాయలు వేసుకుందామండి. ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకుందామండి దీన్ని కూడా. టమాటాలు కూడా వేసేద్దామండి. మనం వేరే వాటర్ ఏం పోయక్కర్లేదండి. ఆల్రెడీ దీంట్లో టమాటాలో నీరు ఉంటుంది కాబట్టి ఆవిరికి ఉడికిపోతుంది. ఇంకా మూత పెట్టేద్దాం. ఈ నీరంతా పోయేదాకా ఉడికించాలండి బాగా. ఇంకా ముక్క మెత్తపడలేదు. కారం కూడా వేసేసుకుందామండి. టమాటాలు పులుపుకి కొంచెం కారం పడుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కూర. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఈజీగా చేసేసుకోండి. సింపుల్ రెసిపీసేనండి అన్నీ.
నేను ఇంట్లో చేసుకునేవి మీకు చూపిస్తున్నాను. అంటే నా స్టైల్ వంట ఎలా ఉంటుంది, మేము ఎలా చేసుకుంటామని. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ ఉంటే వేసుకోవచ్చండి, నా దగ్గర లేదు. చివర్లో దింపే ముందు ఉడికేసాక కొద్దిగా పాలు పోద్దామండి. బాగుంటుంది, టేస్ట్ కమ్మగా ఉంటుంది పాలు పోస్తే. ఇంకొంచెంసేపు ఉడికించుకుందామండి. ఇట్లా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి కొంచెం బెల్లం వేసుకుందామండి, మరీ ఎక్కువ వేయకూడదు. చూడండి, కొంచెం బెల్లం పౌడర్ వేస్తున్నానండి, కొద్దిగానే. పులుపుకి కొంచెం లైట్గా తీపి తగలాలండి, బాగుంటుంది కూర. పులుసు కూరలో కూడా చూడండి, పులుసు కూరలో కూడా ఎంతో కొంత బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం పాలు పోసుకుందామండి. కొంచెం సేపు ఒక నిమిషం మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందామండి. ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కానీ ఏమన్నా సరిపోతే వేసుకోవచ్చండి. ఇప్పుడే ఇంకొక నిమిషం మగ్గించుకుందాం. చూడండి, ఉడికిపోయిందండి. ఇలా ఉంటే సరిపోతుంది అన్నంలో కలుపుకోవడానికి. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. ఇంకా ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చాలా బాగుంటుందండి టేస్ట్ ములక్కాయతో. చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసానండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా ములక్కాయ ఇగురు కూర అండి. అంటే అన్నంలో కలుపుకోవడం వీలుగా ఉండే కూర, టమాటా ములక్కాయ కూర అండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా పాలు పోసి చేసుకుంటే కమ్మగా కూడా ఉంటుందండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. పాలు పోసి చేసిన కూర కమ్మగా ఉంటుందండి, ములక్కాయ టమాటా కూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.